నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి చిన్నం పెంచులయ్య. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగింది. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. స్నాక్స్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వడం ఏంటి ప్రశ్నించిన జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. రాష్ట్రంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలి కోరిన బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. చంద్రబాబు అపర భగీరథుడు. రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉంది. మదనపల్లె దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు పేర్కొన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది వెల్లడించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగిందని, స్నాక్స్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వడం ఏంటని గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లు చూసిన జనం కొత్తగా స్నాక్స్ స్కామ్ చూస్తున్నారని, సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లు చూశామని, జనం కొత్తగా స్నాక్స్ స్కామ్ ను చూస్తున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారని తెలిపారు. నగరపాలక సంస్థలో 90 మందిని నియమించి 25 నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు లెక్కలు చూపించారు. నియామకాలు జరిగింది కానీ వ్యక్తులు మాత్రం నగరపాలక సంస్థలో పనిచేయలేదని తెలిపారు. 2 కోట్ల రూపాయల విలువ చేసే డబుల్ డెక్కర్ బస్సు చెత్త సామాన్ల మధ్య పెట్టారని తెలిపారు. డబుల్ డెక్కర్ బస్సును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని వైసీపీ నేతలు, అధికారులు దుర్వినియోగం చేశారని, స్నాక్స్ స్కామ్ పైన 90 మంది నియామకాలపైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మనం మామూలుగా ల్యాండ్ స్కాము, వైన్ స్కాము, మైన్ స్కాము, రకరకాల స్కాములు చూసారు. స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎంతండి ఇది? దీంట్లో ఒక సమోసా, వాళ్ళు స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం. అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు. ఒక సమోసా, ఇన్ని జీడిపప్పులు, ఇంత మిక్చరు, ఒక బిస్కెట్, ఒక టీ ఇస్తారు. ఒక కప్పులో టీ, ఈ కప్పులో టీ ఇస్తారు. దీని అంకే దాని నుంచి పోయినారు 40 ml. దీనికి 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. 3 కోట్లు తినేసాము. గోవిందధామం పక్కన పాత బండ్లు, మున్సిపల్ ఆఫీస్ టీడీడీకి సంబంధించిన పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు, చెత్త బండ్లు. ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం. చెట్లన్నీ కొట్టేసి, ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి, ఆ రోడ్లని వెడల్పు చేసి, దీని ఓపెనింగ్కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసి, అసలు మా చూసి అనుకున్నాం మా తిరుపతి లాంటి బస్సులు వస్తాయి, మేము కూడా ఎక్కడ తిరిగే పనుల బస్సులు ఎక్కచ్చు అనుకున్నాం. ఇప్పుడు బస్సు ఆడ ఎదిగితే కుప్పతోటలో ఉంది బస్సు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని, రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు అపర భగీరథుడని, రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయని చెప్పారు.
పెన్నా గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నారని, సిద్ధేశ్వరం బ్యారేజ్ను ఐకాన్ బ్రిడ్జిగా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని అన్నారు. విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలని, లేని దానికోసం పాకులాడకూడదని పేర్కొన్నారు. విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టం కలుగుతుందని, ఫ్యాక్షన్ను అణచివేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. మోదీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయని, మోదీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మదనపల్లె దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తుందని, తప్పు చేస్తూ ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు. నా కుమారుడు భరత్ కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా తీసుకున్నారు. అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ తీసుకున్నాక భరత్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో, మోదీ గారి ఆశీర్వాదంతో ఇండస్ట్రియల్ జోన్స్ ఎన్నో ప్రకటించడం, ఎన్నో లక్షల కోట్లు ఇండస్ట్రీ అభివృద్ధికి వచ్చే దిశలో ముందుకు పోతున్నది. సో యంగ్ మ్యాన్ డెవలప్ చేసి మంచి చేసుకోవాలని ముందుకు తహదాలాడుతున్నాడు. ఆయనకు తోడుగా లోకేష్ గారు ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు, అందరికన్నా పెద్ద మనిషి మోదీ గారు ఉన్నారు. అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకునే దిశలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మోదీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓపిక బట్టి కొద్దిగా ముందుకు పోవాలి. దీన్ని లిటిగేషన్స్గా తీసుకురావద్దండి. సబ్జెక్టులని మీడియా కానీ ఇది ఎలా చేస్తే బాగుంటుందని తీసుకురండి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. సిద్ధేశ్వరంని ఐకాన్ బ్రిడ్జ్ని ఒక చెక్ డ్యామ్ కమ్ ఐకాన్ బ్రిడ్జ్గా చేయాలని అప్పుడున్న ప్రభుత్వం, నేను చైర్మన్గా ఉన్నాను, పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా. నేషనల్ హైవే మా కింద ఉన్నది, దాన్ని పుష్ చేశాను. బీజేపీ గవర్నమెంట్ కూడా సానుకూలత చూపించింది, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏమాత్రం అవకాశం ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ చేసే దిశలో ముందుకు పోతామన్నారు. అలాగే మా రాయలసీమ ప్రాంతం రత్నాలసీమ మారేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే హైకోర్టు బెంచ్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ముందు వచ్చింది తీసుకోవాలి. మనం దాన్ని తిరగాసు పెట్టి అది రాకుండా చేసుకుంటే చందమామ రావే జాబిలి రావే అన్నట్టు ఉంటుంది. చందమామ రాదు, జాబిలి రాదు. మీరు దయచేసి అర్థం చేసుకొని వచ్చేటివి తీసుకోవాలని లాయర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏది ఇస్తారో అది ముందు తీసుకోండి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాత్రి హుండీ చోరీ జరిగింది. గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయని, సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలోనే ఆలయ హుండీ లెక్కింపు జరిగిందని అన్నారు. సుమారు 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఉండొచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు. స్థానిక పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ కి ఆ తిరుమల ఏడుకొండల స్వామి ఆశీస్సులు అండదండలు ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ కి ఆ తిరుమల ఏడుకొండల స్వామి ఆశీస్సులు అండదండలు ఉండాలని ఆ శ్రీవారిని కోరుకున్నానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నేటి ఆదివారం ఉదయం VIP విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించారు.
దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అల్పాదాయ వర్గాలకు చెందిన పేద ప్రజలకు అలాగే జర్నలిస్టులకు కూడా తక్కువ ధరతో ఇల్లు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. టిట్కో ఇల్లు, PMAY కింద పురోగతిలో ఉన్న ఇల్లు, పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను ఒక ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను నిర్దేశించుకుని 1 సంవత్సరంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు లక్ష్య సాధన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి తిరుపతి చేరుకుని స్థానిక కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడి వారిని, ఆ ఏడుకొండ వారు సహకారిగా ఉండాలని ఏడుకొండ వారిని మొక్కున్నారు. టిట్కో ఇల్లు కానివ్వండి, PMAYలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా 1 సంవత్సరం లోపల PMAYలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమర్నాథ్ రెడ్డి తండ్రి, తన తండ్రి మంచి మిత్రులని, నేను అమర్నాథ్ రెడ్డి అదే విధమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నామని, శాసనసభ్యులుగా ఇద్దరు చాలా సంవత్సరాలు పనిచేశామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ప్రజలు ఇచ్చిన అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కీలపట్ల దేవస్థానం టీటీడీ పరిధిలో తేవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలపట్ల దేవస్థానాన్ని టీడీపీ పరిధిలోకి తేవడం జరిగిందని, ఈరోజు కీలపట్ల దేవస్థానం ఎంత అభివృద్ధి అయ్యిందో మనమందరం చూస్తూనే ఉన్నామని ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్ కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి, ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 7,20,000 కొత్త ఆయకట్టుకి, అదే విధంగా గోదావరిలో 10 లక్షల స్థిరీకరణకు, 10 లక్షల ఎకరాలకు స్థిరీకరణకు, కృష్ణాలో 13, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల స్థిరీకరణకు, అంటే 23 లక్షల ఎకరాల స్థిరీకరణ, 7,20,000 కొత్త ఆయకట్టు, 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటయ్యే ప్రాజెక్ట్ అది. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు 10 పైసలు 15 పైసలు యూనిట్, దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం.
ప్రపంచం గర్వించదగ్గ మేధావి, భారతదేశ ప్రజల అత్యుత్తమ మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగ్రకుల అహంభావం కలిగిన నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. వెంకటగిరి అడ్డ రోడ్డు సెంటర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి పాల్పడి ఇప్పటికీ 84 రోజులైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోనందుకు నిరసనగా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పంజాం ధనంజయ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని, ఒక జాతి పక్షాన ముద్ర వేసి ఆ జాతికే చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం సముచితం కాదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దేశంలో ఉన్నన్ని విగ్రహాలు ఈ దేశంలో మరే నాయకుడికి లేదని ఆయన గుర్తు చేశారు. జ్ఞానం అంటే అంబేద్కర్ అని సమాజానికి సాటి చెప్పిన వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో జరుగుతున్న అనేక అసమానతలకు తమ సమాజ నిర్మాణం కోసం అనేక పోరాటాలు నిర్వహించి దేశానికి దిశానిర్దేశం పాలన ఎలా ఉండాలో రాజ్యాంగం ద్వారా అందించిన గొప్ప మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప ఆశయాల కోసం, ఈ దేశంలో ఉన్న అసమానతలు తొలగించడం కోసం ఆయన చేసిన సేవలను విస్మరించిన కుల దురహంకారులు ఇలాంటి దారుణానికి వడికట్టడం మంచిది కాదన్నారు. వెంటనే వాళ్ళని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. పంజాం ధనంజయ, ఆర్టీసీ భాస్కర్ అన్న, సుధాకర్, ఎన్ శివ, గోపాల్, రమేష్ కుమార్, బాబు తదితరులు విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తూ తక్షణమే ప్రభుత్వం పూనుకొని తిరిగి విగ్రహ ప్రతిష్టాపనకు, అంబేద్కర్ భవన ఏర్పాట్లకు చర్యలు తీసుకుని అంబేద్కర్ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాబురావు, అనేక మంది దళిత నేతలు పాల్గొన్నారు. ఇతర దేశాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని యూనివర్సిటీలలో పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ దేశంలో అంబేద్కర్కు ఉన్నటువంటి విగ్రహాలు ఇంక ఏ రాజకీయ నాయకుడికి లేవంటే ఆయన యొక్క మేధావుతనం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క మానవతావాదిగా ఎంత పేరు పొందాడో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంత గొప్ప రాజ్యాంగకర్తని ఈరోజు ఈ విధంగా అవమానం చేయడం, తల నరకడం అంటే ఇది వాళ్ళ తలను వాళ్ళు నరుక్కున్నట్టే తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కానీ లేదా అంబేద్కర్ వాదులకు కానీ పెద్ద నష్టం అనేది జరగదు. కానీ ఇది ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగబద్ధంగా చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలలో విగ్రహాల ధ్వంసం అనేటువంటిది మాత్రం అత్యంత పాశవికమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతికి చేరుకున్నారు. ఆయనకు అలిపిరి వద్ద టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్, అన్న రామకృష్ణ యాదవ్లు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులతో బైక్ ర్యాలీగా బయలుదేరి మంత్రితో పాటు కపిల్ తీర్థం, లీలామహల్ సెంటర్ నుంచి యాదవ భవన్ వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతి పేదవారికి సొంత ఇల్లు కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనేక భూ కుంభకోణాలు జరిగాయని, జగనన్న కాలనీల పేరుతో పేదల భూములను, అటవీ భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని, ప్రతి కుంభకోణాన్ని విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గు తేలుస్తామని, కబ్జాదారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడుకొండల వారిని దర్శనం చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి పడుతున్న కష్టానికి ఆ భగవంతుడి ఆశీర్వాదం, దైవశక్తి కూడా తోడు కావాలని చెప్పేసి మనసారా కోరుకున్నాను నేను. మరి చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ఈ ప్రత్యేకంగా ఈ తిరుపతి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అభివృద్ధి నోచుకోకుండా తిరుపతికి ప్రాశస్త్యాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. తప్పకుండా తిరుపతి అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆయన మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే కఠినంగా ఎవరెవరైతే బాధ్యులో వాళ్ళందరి మీద
కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఎవరైతే కోల్పోయారో, ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఏదైతే భూ కబ్జాలు చేశారో గత గవర్నమెంట్లో రెవెన్యూ రికార్డ్స్ని మార్చి అన్ని రకాల అక్రమాలు చేశారు. ఆ అక్రమాలన్నింటినీ బయటపెట్టి, ఎందుకంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు పనిచేసినట్టు పంచి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు. ఈరోజు కూడా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. వారందరి మీద కూడా ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుని మరి పేదవాళ్ళు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేస్తానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ ప్రభుత్వం మీదే కాదు, ఎవరైతే అన్యాయం ప్రభుత్వం మీద మేమేమి టార్గెట్ చేయాలా, ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి నష్టం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి మాకేం వ్యక్తిగతంగా ఎవరితోనూ లేదు. కానీ మా బాధ అంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు. ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కొల్లగొట్టడానికి, ఈ రాష్ట్ర వనరులు కొల్లగొట్టడానికి మాత్రమే ఈ 5 సంవత్సరాలు పనిచేశారని చెప్పేసి అనేక ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకుంటాం. కానీ వాళ్ళతో మాకేం వ్యక్తిగత విభేదాలు కానీ ద్వేషాలు కానీ మాకేం లేవు. అవి పూర్తి చేసిస్తాం. టిట్కో ఇల్లు ఏదైతే ఉందో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిలిపేసింది, పని చేయకోకుండా. కొన్ని వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి అన్యాయం చేసింది. సో అటువంటిది జరగకోకుండా వీలైనంత త్వరలో ఆ టిట్కో ఇల్లు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే PMAY ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఏదైతే ఈ రాష్ట్రంలో ఇల్లు నిర్మించబడ్డాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. గతంలో గృహ నిర్మాణ శాఖ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2.5 లక్షల రూపాయలు ఒక యూనిట్గా ఉండేది. అంతేకాకుండా SC STలకి 50,000 నుంచి ₹1,00,000 అదనంగా ఇచ్చేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ 2.5 లక్షని 1,80,000 తగ్గించడమే కాకుండా SC STలకి ₹1 కూడా అదనంగా ఇవ్వాలి. సో మేము తప్పకోకుండా PMAY ఏదైతే ప్రారంభించారో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తానికి కంకణం. తిరుపతిలో ఘనంగా గురు పరంపర సంగీత విద్యాలయ 2వ వార్షికోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నంకు చెందిన పరమేశ్, గురువు, గొప్ప కళాకారుడు వేటూరి విజయేశ్వరరావు, ఆయన శిష్యురాలు పద్మశ్రీ కన్యాకుమారి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత మండా సుధారాణి, పంతుల రమ, డాక్టర్ కొత్తపల్లి వందన హాజరై గురు పరంపర సంగీత విద్యాలయ గొప్పతనాన్ని గురించి వివరించారు. వేటూరి విజయేశ్వరరావు, సుధారాణి, వందన సారథ్యంలో వారి ఆశీస్సులతో శ్రీహరి, చందన, వెంకటేష్, హేమావతి, బాలాజీ సంయుక్త ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల క్రితం తిరుపతిలో గురు పరంపర సంగీత విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 40 మంది స్టూడెంట్స్ సంగీతాన్ని నేర్చుకున్నట్లు శ్రీహరిచంద్ర వెంకటేష్ తెలిపారు. కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ అంతరించిపోతున్న తరుణంలో గురు పరంపర విద్యాలయాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. గురువుల ఆశీస్సులతో విద్యాలయంలో మరింత మంది విద్యార్థులకు గొప్ప సంగీతాన్ని అందించి మరింత మంది సంగీత కళాకారులను తయారు చేసే ఉద్దేశంతో ఈ విద్యాలయం ముందుకు వెళ్తోందని తెలియజేశారు. అనంతరం విద్యాలయంలో సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థిని పావని తండ్రి లీలాకృష్ణ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ను నేర్చుకుంటున్నామని తెలియజేశారు. తన సంగీత గురువులైన హరిచందన, వెంకటేష్ కు, కొల్లూరు వందనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గురు పరంపర సంగీత విద్యాలయంలో కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థిని పావని తెలియజేశారు. అనంతరం విద్యార్థుల సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గురువులను శిష్యులు శాలువ, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. గురు పరంపర సంగీత విద్యాలయం ఇది లాస్ట్ 2 years బ్యాక్ తిరుపతిలో ప్రారంభించడం జరిగింది. గురు పరంపర అనేది మన అందరికీ తెలిసినట్టు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారు, అంతకన్నా ముందు శ్రీ సంగీత పితామహులైనటువంటి శ్రీ పురంధరదాసులు వారు, అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ పరంపర అనేది అలా గురువు ముఖేన చాలా వరకు ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ గురు పరంపర స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పరమేష్ఠి గురువులైనటువంటి శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, ఈయన పెద్ద కళాకారుడు. విశాఖపట్నం నగరంలో చాలామంది శిష్యులు, పద్మశ్రీ కన్యాకుమారి గారు, ప్రెసిడెంట్ అవార్డీ అయినటువంటి మండా సుధారాణి గారు, అలాగే మన పంతుల రమ గారు, డాక్టర్ కొత్తపల్లి వందన గారు, ఇలాంటి ఎంతో మంది శిష్యుల్ని ఆయన తయారు చేశారు.
ఇదే పరంపరలో మా గురు పరంపర స్కూల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పరమేష్ఠి గురువులుగా శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, పరమ గురువులుగా మండా సుధారాణి గారు, గురువులుగా డాక్టర్ కొల్లూరు వందన గారు, ఇప్పుడు ఈ స్కూల్ని నడుపుతున్నటువంటి శ్రీమతి హరిచందన వెంకటేష్ మరియు హేమవతి బాలాజీ, వీళ్ళిద్దరూ కలిపి గత 2 ఏళ్ళు కిందట ఈ స్కూల్ అనేది స్టార్ట్ చేశారు. ఇందులో ఇప్పటికీ ఈ స్కూల్లో దాదాపుగా ఒక 40 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వాళ్ళ సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. ఇందులో ఒక ఉద్దేశం ఏంటంటే కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్కి ఆదరణ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో దీన్ని కంటిన్యూ చేయాలంటే తిరుపతిలో ఒక సిస్టమటైజ్, ఒక గురు పరంపరలో నుంచి వస్తున్నటువంటి ఈ స్కూల్ని స్టార్ట్ చేసి వాళ్లకు సరైన విద్యని అందించాలనే మా ఈ సంకల్పానికి వీళ్ళందరూ తోడయ్యారు. ఈరోజు 2వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. మీడియా సహకారం కూడా మాకు ఉండడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి ఇంకా భగవంతుడు మంచి సంగీతాభివృద్ధిని, సంస్కారంతో కూడినటువంటి ఒక సంగీతాభివృద్ధిని ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కమతం పావని. నేను దాదాపుగా ఈ స్కూల్ గురు పరంపరలో 2 ఇయర్స్గా మన క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మాకు బాగా సంగీత జ్ఞానాన్ని, విద్యని బాగా అభ్యసించేలాగా చేస్తున్న మా గురువులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా మా గురువుగారు హరిచందన వెంకటేష్ గారికి చాలా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గురువుగారు కొల్లూరి వందన మేడం గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు చాలా బాగా ఆపర్చునిటీస్ అన్నీ కల్పిస్తున్నందుకు గురు పరంపరకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతులైన యామిని కృష్ణమూర్తి అకాల మరణం కళా రంగానికి తీరని లోటని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ యామిని కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న జన్మించారని తెలిపారు. ఆమె కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాట పాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలు ఇచ్చారన్నారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించిన యామిని చిన్నతనంలోనే తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చి దేశ విదేశాల్లో పేరు పొందారని చెప్పారు. వేల మందికి భరతనాట్యం, కూచిపూడి నేర్పిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పనిభూషణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బంకు చంద్ర, సాంబోలు హరిణ తదితరులు పాల్గొన్నారు. నాట్య తరంగని యామిని కృష్ణమూర్తి గారు నిన్న మరణించడం చాలా బాధాకరం. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని రాయలసీమ రంగస్థలి ఈరోజు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం, కూచిపూడి నృత్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెత్తిచ్చిన నాట్య తరంగని యామిని కృష్ణమూర్తి గారు. ఆమె మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వాసి కావడం, అలాగే ఆమె ఎంతోమందికి నాట్యాన్ని నేర్పిన గురువు ఆమె మరణించడం చాలా బాధాకరం. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని రాయలసీమ రంగస్థలి సంఘమిత్రాలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ మండలంలో సంఘమిత్రులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్కర్లకు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన చేస్తామని హెచ్చరించారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే కుటుంబాన్ని వారు ఎలా పోషిస్తారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికి సక్రమంగా వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వీరిని పర్మనెంట్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పాకాల మండల అధ్యక్షుడు నరేంద్ర పాల్గొన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఇప్పుడు దాదాపు మన వర్కర్కి వచ్చి 3 నెలల నుంచి ఇవ్వలేదు, స్లీపర్కి వచ్చి 4 నెలలు 5 నెలల నుంచి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇచ్చేదే తక్కువ జీతాలు, అది కూడా సక్రమంగా ఇవ్వకపోతే మిగతా బతకాలనేది మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, నెల జీతాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఆ ధరలకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. జీతం న్యాయంగా ధరలకు ఈ వ్యత్యాసం చూసుకుంటే 26,000 జీతం ఇవ్వాలి నెలకు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమలకు వచ్చానని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని, కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాలలో అభివృద్ధి చెందలేదని, వచ్చే 5 సంవత్సరాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రిని అయ్యాక మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుపతి రావడం జరిగింది. దైవ దర్శనం పూర్తి చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భారతదేశం అతి త్వరలోనే తృతీయ ఆర్థిక 3వ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, అలాగే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయినటువంటి ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నిర్మాణమైంది.
దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం, 2-3 రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం, ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా మేమైతే భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి వెళ్ళిన పరిశ్రమలతో సంప్రదింపులు చేశారు. నేను మీరు అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా, పెద్దగా రాజకీయాలు మాట్లాడుకొని తెచ్చుకోలేదు. నేను దైవ దర్శనం కోసం వచ్చాను. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో, పరిశ్రమల విషయంలో మీరు అడిగినటువంటి ఏదైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో వాటితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం. అదేవిధంగా కొత్త పరిశ్రమలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతున్నాయో వాటిని సులభతరం చేయాలనేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ గెలిచిన మొదటిసారి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారని, మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలందరికీ మంచి జరగాలని ఆ శ్రీవారిని కోరుకున్నానని అన్నారు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అంటే గెలిచిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి రావడం నేను, ఎందుకంటే ఒక మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు పొందడానికి, మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజానీకానికి, మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి, వీళ్ళందరినీ ఇంత అవకాశం కల్పించిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారు ముఖ్యంగా ఇక్కడ వచ్చి నా తాలూకు మొక్కుబడి కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతి రాజా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు బయటకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందని మనం పత్రికల్లో చూసాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను ఎవరు అధికారంలో ఉన్నా గానీ వాటిని అమలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా అయిన తరువాత మొదటిసారిగా తిరుమల కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశంను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్థానిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, మనం పత్రికల్లో చూసాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం కాదు. కోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా కానీ దాన్ని అమలు చేస్తుంది పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలి డిమాండ్ చేసిన సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి చిన్నం పెంచులయ్య. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కామ్ జరిగింది. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. స్నాక్స్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చవ్వడం ఏంటి ప్రశ్నించిన జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. రాష్ట్రంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలి కోరిన బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
చంద్రబాబు అపర భగీరథుడు. రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉంది. మదనపల్లె దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు పేర్కొన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది వెల్లడించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.